జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 27వ రోజు కొనసాగాయి. 26 జనవరి 1 నుండి 31 వరకు జరిగే కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరియు ప్రమాదాల నివారణ, రహవీర్ గుడ్ సమారిటన్ అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి, ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 37వ రహదారి భద్రత గురించి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మరియు సిబ్బందికి రోడ్డు భద్రత గురించి వివరిస్తూ, ఎంతో బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని చిన్న పొరపాట్ల వలన రోడ్డు ప్రమాదంలో గాయపడుతున్నారు మరియు మరణిస్తున్నారు. వర్షాకాలంలో మరియు చలికాలంలో ఎక్కువగా వర్షము మరియు పొగమంచు వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని, అందువలన ఆ కాలంలో తక్కువ వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవాలని అన్నారు. ఎయిర్ ఫోన్ మరియు బ్లూటూత్ వాడుతూ వాహనాలు డ్రైవ్ చేయకూడదని చెప్పుకొచ్చారు. మరియు 18-45 సంవత్సరముల మధ్య వారు ఎక్కువగా యాక్సిడెంట్ చేస్తున్నారని అన్నారు. అక్టోబర్ నెలలో జరిగిన బస్సు ప్రమాదంలో చిన్న బైక్ యాక్సిడెంట్ ద్వారా బస్సు ఢీకొని ఆ తప్పిదము వలన 19 మంది చనిపోయారని అన్నారు. మద్యము తాగి డ్రైవింగ్ చేయకూడదని, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయరాదని, రాత్రి 10 గంటల తర్వాత వీలైనంత వరకు డ్రైవింగ్ చేయరాదని, అలాగే ఓపిక్గా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడము వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రోడ్డు భద్రత పైన ప్రతిజ్ఞ చేయించడము జరిగిందన్నారు. కార్యక్రమంలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతీయ రవాణా అధికారి ఎల్ భరత్ చౌహాన్ రోడ్డు భద్రత గురించి వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమారిటన్ రహవీర్ పథకం ద్వారా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మొదటి గంటలోగా గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళితే 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వము అందిస్తుందని మరియు వ్యక్తిగతముగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుందని చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాబు కిషోర్ రోడ్డు భద్రత పైన విద్యార్థులకు వీడియో ప్రదర్శించడం జరిగిందన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె మల్లికార్జున, కె రవీంద్ర కుమార్, ఆర్వి మధుసూదన్, ఎస్ నాగరాజు నాయక్, ఎంసి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాబు కిషోర్ మరియు రవాణా శాఖ సిబ్బంది ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సుష్మిత, మెకానికల్ ఇంజనీరింగ్ కె దేవకిదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సివిల్ ఇంజనీరింగ్ వై యశ్వంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డిటిసి శాంతకుమారి, ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్, ఎంవిఐకే రవీంద్ర కుమార్, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్లు మాట్లాడారు. చాలా మంది తెలియక 99% తెలియదు, చాలా మంది తెలియదు. ఏ విధంగా హైవేలో పోవాలని తెలియదు, రోడ్ల మీద పోవాలని తెలియదు. కాబట్టి మీరు గమనించండి, హైవేలో కొన్నిసార్లు లారీలు పోతుంటాయి, పక్కనే పోతుంటాయి. 1/2 కిలోమీటర్ వరకు మీకు స్పేస్ ఇవ్వడు, పక్కన పోడు ఇవ్వడు, వెనక ఉండే వెహికల్స్ తిట్టుకుంటూ ఉంటారు. అవును కదా, మీరు అందరూ గమనించుంటాం, నాతో పాటు మీరు కూడా గమనించుంటారు. యాక్చువల్గా ఎట్లా పోవాలి, ఈ పక్కన హైవే పక్కన ఉండే రోడ్డు ఏమంటామంటే మనము వీ కాల్డ్ యాజ్ ఎ స్పీడ్ లైన్, లేకుంటే ఎమర్జెన్సీ లైన్ అంటాం. ఈ రోడ్డు ఇటు పక్కన దాన్ని ఎమర్జెన్సీ లైన్ అంటాం, లేకుంటే స్పీడ్ లైన్ అంటాం. ఉద్దేశం ఏంటంటే ఆ లైన్లో వాడాల్సింది ఏమంటే, ఫస్ట్ అంబులెన్స్ కంటిన్యూగా పోవచ్చు, రెండవది ఫైర్ ఇంజన్ కంటిన్యూగా పోవచ్చు, మూడవది వివిఐపీస్ ఏమన్నా పోతున్నప్పుడు ఆ రోడ్లో కంటిన్యూగా పోవచ్చు, నాలుగవది పోలీస్ వాళ్ళు పోవచ్చు. అది కాక అందరూ వాడచ్చు, కానీ అందరూ కంటిన్యూగా పోకూడదు. ఉద్దేశం ఏమంటే, సపోజ్ మీరు మధ్య లైన్లో పోతారు, మధ్యలో ఇది ఏమంటాం మనము స్లో లైన్ అంటాం. పోతున్నప్పుడు ముందర ఉన్న వెహికల్ని క్రాస్ చేయాలి, ఓవర్టేక్ చేయాలి. అది స్లోగా పోతుంది. అప్పుడు మనము సిగ్నల్ ఇచ్చుకొని ఎమర్జెన్సీ లైన్లోకి రావాలి, దాన్ని ఓవర్టేక్ చేసుకోవాలి. మీరు గమనించండి, ఓవర్టేక్ చేయాలి, మళ్ళీ మనం తిరిగి సేమ్ లైన్లోకి వచ్చేయాలి. అది తెలియక చాలా మంది ఆ ఎమర్జెన్సీ లైన్ని ఎప్పుడు ఖాళీగా పెట్టరు. కనుక ఇది కనీసం మీరన్నా అందరూ ఒకటి 1 by 1 అలవాటు చేసుకుంటే మనం రోడ్స్లో చాలా వరకు చిన్న పాయింట్స్తో మనం బాగుతుంది. లాస్ట్ లైన్ ఉంది ఒకటి, దాన్ని ఏమంటాము పెయిడ్ షోల్డర్ అంటాం.
మీరు గమనించుంటే ఆటో వాళ్ళు కానీ బస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ చేయి ఊపితే ఎక్కడ పడితే ఆపేస్తారు చూసారా. ఆర్టీసీ వాళ్ళు బాగా ఆపుతారు, ఇంకా ఎక్కడ అక్కడ ఆపేస్తారు. కానీ రూల్ ఏమి, ఆర్టీసీ వాళ్ళు ఎవరైనా కానీ రోడ్డు దిగి సైడ్ వచ్చి ఆడ ఎక్కించుకొని సిగ్నల్ ఇచ్చుకొని మళ్ళా రోడ్డు ఎక్కి రావాలి. అది మీరు హైవేలో పాటించాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్. రెండవది మీరు గమనిస్తే అన్నివి ఇది సర్కిల్, ఇది మీరు గమనించే 5 రోడ్ జంక్షన్లో కానీ రాజ్వాలో కానీ ఎక్కడ మనకు చూడొచ్చు. ఎక్కడ 4 రోడ్స్లో ఏ విధంగా మనం రోడ్ చేయాలి, రైట్ ఆఫ్ అయింది, రాంగ్ ఆఫ్ అయింది. నా దగ్గర చాలామంది యాక్సిడెంట్ వస్తున్నారు, వచ్చి సార్ నేను వెహికల్లో పోతున్నా, సడన్గా నేను ముందు ఉండే వాళ్ళు బ్రేక్ వేసాడు, నేను వాడిని కొట్టేసా, వాళ్ళ మీద కేసు కట్టండి. ఎవరి మీద? ముందు నుండే వాళ్ళ మీద కేసు కట్టండి. అర్థమైంది? మీకు అర్థమైందా? నేను పోతున్నా సార్, నా ఫ్యామిలీతో పోతున్నా, మోటార్ సైకిల్ పోతున్నా, ముందుగా ఒక కారు వాడు సడన్గా బ్రేక్ వేసాడు, లేదంటే మోటార్ సైకిల్ బ్రేక్ వేసాడు, నేను వాడిని కొట్టేసా, మా మీద యాక్షన్ తీసుకోమంటారు. కానీ రైట్ ఆఫ్ అయింది, రాంగ్ ఆఫ్ అయింది తెలియకుండా ఏమవుతుంది? ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే చూడండి, మీరు గమనించండి, చేపెట్టమ్మా, చేపెట్టాడు ఇది లోపల సంవత్సరంగా అంటే ఆ పోతున్న లైన్ వస్తుంది చూడండి, ఇది మారిపోతుంది ఎవ్రీ 5 సెకండ్స్కు. అట్లా హైవేలో కూడా మన సర్కిల్లో మీరు గమనిస్తే ఇట్లా పోతున్నవాడు ఇట్లా పోకూడదు, ఆ పోయినప్పుడు రాంగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీరందరూ రైల్వే స్టేషన్ దగ్గర 5 రోడ్ చూసింటారు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మౌర్యాన్ నుండి ఒకరు లోపల ఎంటర్ అయ్యారు సర్కిల్లోకి. ఆ మౌర్యాన్ వచ్చిన అతను ఎట్లా పోవాలి? ఎస్వి డిగ్రీ కాలేజ్ సైడ్ పోవాలి, ఎస్వి కాంప్లెక్స్ సైడ్ పోవాలి. అతను ఎంటర్ అయ్యాడు, పోతున్నాడు, మధ్యలో రైల్వే స్టేషన్ దగ్గర ఎంటర్ అయినాడు, పోయి కొట్టేశాడు. తప్పు ఎవరిది? తప్పు ఎవరిది సార్? తప్పు ఎవరైతే రైల్వే స్టేషన్లో దూరినాడో వాడు కొట్టాడో వాడినే తప్పు, వాడు రాంగ్ ఆఫ్. రైట్ ఆఫ్ ఎవరిది? హక్కు ఎవరిది? ఫస్ట్ హక్కుదారుడు ఎవరు సర్కిల్లో? హక్కుదారుడు మౌర్యాన్లో ఎంటర్ అయిన వాడు హక్కుదారుడు, రెండో వాడు ఎంటర్ అయిన వాడు సెకండ్ అంతే తప్పు అవుతుంది. వాడు కుటుంబం వెయిట్ చేయాలి, వెయిట్ చేసి ముందుకు పోవాలి. ఇది తెలియక మా దగ్గర రోజు లేచినప్పటి నుంచి రోజు కేసులు వస్తుంటాయి, మేము కేసు కడతాము, ఫాల్ చేస్తాము. నిన్నెవరో కేసు కట్టాము, సీసీటీవీ తీసుకొచ్చాము, ఫాల్ చేసాము. సీసీటీవీ తీసుకొస్తాము, మనకు క్లియారిటీగా ఉంటుంది, ఫాల్ చేయడమే ఉంటుంది. చనిపోయినా కానీ తప్పు ఉండదు, చనిపోయినా కానీ మీరు ఫాస్ట్ కొట్టేసి చనిపోయినట్టు సార్ కూడా కేసు కట్టేది ఉండదు. కట్టినా కానీ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్లో ఫాల్ చేస్తాం. రెండవది మీరు గమనిస్తే ఇక్కడ మనం కొన్నిసార్లు రోడ్స్ చూసింటాం, రోడ్స్ మనం కొన్ని సిగ్నల్స్ వస్తాయి, సింగిల్ లైన్ పోతుంది, జిగ్జాగ్ వెళ్తుంది, మళ్ళా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ చూసినప్పుడు మనము ఏ సిగ్నల్స్ తీసుకోవాలి, ఏ విధంగా పోవాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్లో ఇది తెలియకుంటే చాలా వరకు మనము యాక్సిడెంట్ అవుతుంటాయి. రెండవది ఇక్కడ మేము కొద్దిగా అడ్వాన్స్ అవుతుంది కదా, అంతా ఇండియా మొత్తం అంతా అడ్వాన్స్ అవుతుందా, ప్రపంచమే అడ్వాన్స్ అవుతుంది కనుక ఇక్కడ మేము నో పార్కింగ్ అని మేము పనిపెట్టాం. ఇది నో పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఎవరో పార్కింగ్ పెడితే ఏమవుతుంది, ఈ 5 సెకండ్స్ తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా సైలెన్స్ వస్తుంది, వచ్చి ఆటోమేటిక్గా లైట్ తీసుకుంటుంది, కెమెరా తీసుకుంటుంది, తీసుకొని ఫైన్ పడిపోతుంది. మీకు తెలిసింది లేదో, కండూల్లో రాజ్విఆర్, ఓల్డ్ పీసీఆర్ అంటే కోట్ల విజయపాటి సర్కిల్, గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత బంగారుపేట 4 ప్లేసుల్లో ఆర్ఎల్విడి కెమెరాస్ ఉన్నాయి. ఆర్ఎల్విడి కెమెరాస్ అంటే ఏంది మీరు చూసింటే గమనించారు, సిగ్నల్ వెనకాల ఒక పోల్ ఉంటుంది, పైన 3 కెమెరాలు చూస్తుంటాయి, చూసారా? గమనించండి. ఎప్పుడు సిగ్నల్ కి ముందర వెనకాల హైట్ లో తెల్లటి 3 కెమెరాలు రోడ్ సైడ్ గమనిస్తుంటాయి. ఆ ఏం కెమెరాస్ తెలుసా మీకు? తెలుసా? మీరు సిగ్నల్ పడినప్పుడు ఆ లైన్ దాటి ముందర పోతే ఆటోమేటిక్ గా ఆ కెమెరా మీ నంబర్ ప్లేటు ఫోటో తీసుకుంటుంది, 2 ఫోటోలు, ఒక చిన్న వీడియో 5 సెకండ్స్ వీడియో తీసుకొని ఇమీడియట్గా సర్వర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఫస్ట్ టైం 135 రూపీస్, సెకండ్ టైం 135 రూపీస్, మూడోసారి నుండి 300 రూపాయలు పడిపోతా వస్తాయి. లాస్ట్ 3 నెలలు నడిచింది. 3 నెలలకు ఎన్ని ఫైన్లు పడినాయి సార్? టౌన్లో 9,000 ఫైన్లు పడినాయి. 9,000 ఫైన్లు మేము ఓకే చేసాం, ప్రస్తుతం మళ్ళీ ఆగినాయి. కానీ దయ ఉంచి సర్కిల్స్లో రైట్ టైంలో ఆపుకోండి. ఆల్రెడీ మీ కెమెరా మీ యొక్క నంబర్ ప్లేట్ వచ్చేస్తుంది, ప్లస్ మీ వీడియో కూడా వచ్చేస్తుంది.
ఏఎన్ఆర్ అంటాం, అంటే ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ వచ్చేసాయి. రెండవది ఇది మీరు గమనించింటే ఏఐతో పార్కింగ్ అనేది తయారు చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారు, రీసెంట్గా హైదరాబాద్ తయారైంది పార్కింగ్ స్లాట్లు. మియాపూర్ ఆ పక్క వెహికల్ పెడితే మీకు ఒక కార్డు వస్తుంది, ఆ వెహికల్ పైన ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయి ఎక్కడో పార్క్ అయి ఉంటుంది. మళ్ళీ మీరు కార్డు పెడితే అది ఎక్కడైనా మీ వెహికల్ మీ దగ్గర వచ్చేస్తుంది, అంటే ఎక్కడైతే అక్కడ ఉందో. కనుక మీరందరూ అడ్వాన్స్గా నేర్చుకోవాలని, ఇంకా మనము ట్రాఫిక్కి ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పాలని మీ వాళ్ళు కొందరు వచ్చి మా దగ్గర చేశారు. మీ ప్రాజెక్టుగా లాస్ట్ టైం ఈ లాస్ట్ మార్చ్ ఏప్రిల్లో వచ్చి కొందరు చేశారు, మా దగ్గర చేశారు. మేము ఒకటే కోరుకున్నాం ఏమంటే, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పుల్లారెడ్డి కాలేజ్ స్టార్ట్ అయ్యి ఊరుపేటగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది కాదు అడగాల్సింది. మనం అన్ని కోట్లు ఎవరు ఇవ్వరు, ఏం చేయరు. తక్కువ డబ్బుతో వెరీ తక్కువ అమౌంట్తో మనం డెవలప్మెంట్ చేసి దాన్ని మార్చాలి, అప్పుడే మనం వస్తుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేస్తే మనం ఎందుకు, అర్థమైంది కదా? అది సింపుల్ మాట అది కాదు. కనుక దయవుంచి మీకు మంచి ఐడియాస్ ఉన్నాయని ఆల్రెడీ ఇచ్చారు, అది తొందరలోనే మీకు కూడా కొందరు ప్రైజులు ఇచ్చేది ఉంది. మీకు మీ కాలేజు ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు కొన్ని మాకు ఐడియాస్ ఇచ్చారు, వాళ్ళందరికీ పిలిచి ఇస్తాము. థ్యాంక్ యూ. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను సీక్సే సురక్ష టెక్నాలజీసే పరివర్తన్ అనే నినాదంతో మనము జనవరి 1 నుంచి గత 20 రోజులకు పైగా మనం నిర్వహించుకుంటున్నాము. రోడ్డు ప్రమాదాలు ప్రతి సంవత్సరం ఏటికేడు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఈ యువతకు ఈ రహదారి భద్రత పైన అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్క రోడ్డు డ్రైవర్ కూడా తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలి. టూ వీలర్ పైన ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ఈ సీట్ బెల్ట్ని ధరించండి. వీటితో పాటుగా స్పీడ్ని కంట్రోల్లో చేసుకొని ప్రయాణం చేసినట్టయితే సగానికి సగము రోడ్డు ప్రమాదాన్ని మనం తగ్గించవచ్చు. వీటితో పాటుగా రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయకపోవడము, అలసిపోయి ఉన్నప్పుడు రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడము లాంటివి చేయకండి. అలాగే మలుపుల వద్ద అలాగే హిల్లీ రీజన్స్లోనూ అలాంటి అలాగే జంక్షన్స్ వద్ద దయచేసి ఓవర్టేకింగ్ అనేది చేయవద్దు. రాంగ్ సైడ్లో ఓవర్టేకింగ్ చేయడం కూడా కొన్నిసార్లు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా ప్రతి రోడ్డు యూజరు కూడా బాధ్యతతో రోడ్డు పైన ప్రయాణం చేయాలి. అలాగే రోడ్డు పైన ఎక్కడైనా కూడా ప్రమాదం ఏర్పడితే ఒక పౌరుడిగా మీరు ఆ రోడ్డు బాధితుడికి సహాయం చేసినట్టయితే గుడ్ సమరిటన్ రహవీర్గా ప్రభుత్వము వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి గోల్డెన్ అవర్లో ప్రమాదం జరిగినటువంటి మొదటి గంటలో ప్రాణాలని రక్షించడానికి అత్యధిక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మనం బాధ్యతగా రోడ్డుపైన ప్రయాణం చేసి సుఖవంతమైన జర్నీని చేసి రోడ్డు ప్రమాద రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దుతారని అందరినీ కోరుకుంటున్నాను. కర్నూలు ఆర్టీఓ గారు శ్రీ భరత్ చౌహాన్ గారికి, మరి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజూరుద్దీన్ గారికి, మా కొలీగ్ ఇన్స్పెక్టర్స్ శ్రీ ఆర్వి మసూదన్ గారికి, మల్లికార్జున్ గారికి మరియు దేవతలకు, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్కు, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, విద్యార్థులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. ఇప్పుడు గౌరవనీయులు మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీమతి శాంతకుమారి విడ గారు చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఈ యొక్క 37వ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రాక్టికల్ గా రోడ్డు మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ గురించి, అలాగే స్టూడెంట్స్ మీరు చేయాల్సినటువంటి ఈ యొక్క రోడ్డు భద్రతలో మీరు ఎక్స్పీరియన్స్ గా మీరు చూస్తున్నటువంటి ప్రాక్టికల్ డ్రైవింగ్ లో మీరు తెలుసుకున్నటువంటి విషయాల మీద, అలాగే సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయాలా అన్నటువంటి సబ్జెక్ట్ మీద కూడా చక్కగా మేడం గారు చెప్పారు. ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. అలాగే శ్రీ మంజూరుద్దీన్ గారు ఆయనకు ఉన్నటువంటి అపారమైన అనుభవం, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వారికి
ఎన్నో యాక్సిడెంట్స్ లైవ్ గా చూశారు, వాటి గురించి చక్కగా వివరించారు. అలాగే టెక్నాలజీ పరంగా కూడా మరి మీ యొక్క సహాయాన్ని సార్ అందించారు. ఇందులో భాగంగా లైవ్ యాక్సిడెంట్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క రోడ్ ఇంజనీరింగ్ లో, అలాగే వెహికల్ సంబంధించిన ఇంజనీరింగ్ లో, వీటిల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకురావడానికి మీ యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు వివిధ విభాగాల్లో ఈ యొక్క రోడ్డు భద్రత మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నటువంటి వారు భారతదేశంలో ప్రతి ఏటా 1,60,000 పైచులకు మంది చనిపోతున్నారు. అలాగే గాయపడుతున్న వారు దీనికి 4 దాదాపు 5 లక్షల పైచులకు మంది గాయపడుతున్నారు. దీన్ని రెడ్యూస్ చేయాలనేటువంటిది భారత ప్రభుత్వం యొక్క సంకల్పం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంకల్పం. దీనిలో భాగంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాగే మనం ఇప్పుడు 37వ సంవత్సరం ఈ రహదారి భద్రత సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఇది వారం రోజులు మాత్రమే ఉండేది 4 సంవత్సరాల క్రితం వరకు. ఇప్పుడు 30 రోజులు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదాలను తగ్గించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో. దీనిలో ఈ సంవత్సరం మాకు క్యాప్షన్ గా శిక్షణతో భద్రత సాంకేతిక ద్వారా పరివర్తన. శిక్షణ అంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా తగినటువంటి శిక్షణ, ఎలాగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, ఎలాగ మామూలుగా ముందుకెళ్ళాలనేటువంటి విషయాల మీద మా కొలీగ్ ఇన్స్పెక్టర్స్, అలాగే మా ఆర్టీఓ గారు గౌరవ తెలియజేస్తారు. ఇది లైసెన్సెస్ తీసుకోవడంలో మీరు మెలకువలు నేర్చుకోవాలి, మెలకువలు తెలుసుకోవాలి, ఈ ప్రమాదాల గురించి తెలుసుకొని మీరు మరింత ఎక్కువ నాలెడ్జ్ దీని గురించి తెలుసుకొని రోడ్డు మీద భద్రంగా వెళ్ళటానికి తగిన విధంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ఇలాంటివన్నీ ధరించడం. మరి టెక్నాలజీ అనేది ఒక వెహికల్స్ లో కూడా టెక్నాలజీ యూజ్ చేసి ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు. వాటిల్లో కొత్తగా రకరకాలైనటువంటి కంపెనీస్ హైయర్ టెక్నాలజీని బ్రేకింగ్ సిస్టమ్ కానీ, అలాగే వెహికల్ ఇంజిన్ రన్నింగ్ సిస్టంలో కానీ, అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్, అలాగా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైన్సెస్, వీటన్నిటిలో కూడా ఏరోడైనమిక్స్ వీటిని తీసుకొస్తున్నారు. అలాగే రోడ్ ఇంజనీరింగ్ లో కూడా ఎంతో టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. అలాగే కంట్రోల్ ఆఫ్ ట్రాఫిక్, ఇప్పుడు మన ట్రాఫిక్ సేవ్ గారు తెలియజేసినట్టు ట్రాఫిక్ కంట్రోలింగ్ లో ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ITS అంటారు. దీని మీద కూడా రీసెర్చ్ చేసి డాక్టరేట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క మామూలుగా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి, అలాగే యూనివర్సిటీస్ నుంచి. మీరు కూడా ఈ యొక్క రోడ్ ఇంజనీరింగ్ ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తే ఈ యొక్క యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు, ఎలాగా ఈ యొక్క హెవీ ట్రాఫిక్ రిమూవ్ చేయొచ్చు అనేటువంటిది ముఖ్య ఆలోచన. సార్ ఇప్పుడు తెలియజేసినట్టు మనము కర్నూలు లాంటి నగరంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పెద్ద ఫ్లైఓవర్స్ ఒక చోట నుంచి, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, పిల్లల ఇంజనీరింగ్ కాలేజ్ వైపు నుంచి టువర్డ్స్ వెంకటేశ్వర రోడ్ వరకు కానీ, అలాగే ఇటు మన కొడుమూరు రోడ్ వైపు కానీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. కానీ ఇది కాస్ట్ ఎఫెక్టివ్, ఇంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం వారు ముందుకు రారు. సో దీనిలో ఉన్నటువంటి రిసోర్సెస్ లో ఎట్లా మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనే దానిలో సార్ కూడా ట్రాఫిక్ కంట్రోలింగ్, ఇప్పుడు ట్రాఫిక్ సేవ్గా ఎంతో కృతకృతులయ్యారు. వారు సక్సెస్ అయ్యారు దీనిలో. అలా మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్ళాలి. ఈ యొక్క టెక్నాలజీ అనేది యూజ్ చేయడం రోడ్ కన్స్ట్రక్షన్ లో కానీ, వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేయాలనేది మా యొక్క ఆఫీసర్స్ ఉద్దేశం. అలాగే ఇప్పుడు శ్రీ భరత్ చౌహాన్ గారు వారు ఒక ఈ రోడ్డు భద్రత మీద ఆ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నారు. ఆల్మోస్ట్ 45 minutes నుంచి అందరూ వింటున్నారు రిగార్డింగ్ ద రోడ్ సేఫ్టీ. ద మెయిన్ ఇంటెన్షన్, అసలు ఇక్కడ రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ ఈస్ 37th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్. సో ఈ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే, ప్లీజ్ స్మాల్ అవేర్ ఏంటంటే, ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే దెర్ ఇస్ ఏ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ వెహికల్ యూజర్స్. ప్రతి ఇయర్ వెహికల్ యూజర్స్ పెరిగిపోతున్నారు. దాంతో పాటు ద రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ బిన్ మల్టిప్లైయింగ్. సో డెత్ కూడా చాలా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ డెత్ ఇస్ ఆల్మోస్ట్ 1.76 lakhs పర్ ఇయర్. ఒక ఇయర్ లో 1.76 lakh మెంబర్స్ చనిపోతున్నారు. అండ్ 4 to 4.5 lakh మెంబర్స్ ఆర్ ఇంజ్యూర్డ్. సో ఈ స్టాట్స్ చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంటుంది పిక్చర్ ఆల్మోస్ట్ ఎంత సీరియస్ ఇష్యూ అయిపోతుందో. అందులో చూసుకుంటే యాక్సిడెంట్స్ రేషియోస్ కూడా చూసుకుంటే మేజర్ యాక్సిడెంట్స్ వచ్చేసి ఈ 2-wheelers అండ్ పెడెస్ట్రియన్స్. ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద యాక్సిడెంట్స్ వీళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అందులో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఎలాంటి వాళ్ళకి జరుగుతున్నాయి? ఏజ్ గ్రూప్ చూసుకుందాం, 18 to 45 years చూసుకుంటే ఇట్ ఈస్ ద
మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ అండ్ ఇట్ ఈస్ అ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం జనరల్ గా, వర్కింగ్ ఏజ్ పాపులేషన్. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది యాక్సిడెంట్స్ కి గురవుతున్నారు. సో ఇట్ ఈస్ మెయిన్ థింగ్ అవేర్నెస్ తీసుకురావాలి. ఇట్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పేసి గవర్నమెంట్ హ్యాస్ కేమ్ అప్ విత్ ఆల్మోస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో అందులో భాగంగానే ఈ రోడ్ సేఫ్టీ మంత్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అండ్ ఐ విల్ లైక్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్, ఇందాక కూడా సార్ చెప్పారు, మన్సూరుద్దీన్ గారు మాట్లాడుతూ గుడ్ సమారిటన్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. నౌ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్, బికాస్ ద స్కేల్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అని చూసుకుని ద స్కీమ్ హ్యాస్ బీన్ రివైజ్డ్ అండ్ అప్డేటెడ్. అండ్ ద లేటెస్ట్ స్కీమ్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు రాహవీర్. సో మీకు ఇందాక చెప్పాను వాట్ ఈస్ ద మెయిన్ ద రోడ్ సేఫ్టీస్ గురించి చెప్తూ అందులో యాక్సిడెంట్స్ స్కేల్ చెప్పాం. సో వరల్డ్ వైడ్ యాక్చువల్లీ దెర్ ఈస్ ఏ ఫార్ములా అండి, దెర్ ఈస్ ఏ టెక్నిక్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఎనీ రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి ద గవర్నమెంట్ విల్ సీ ద 4 కాన్సెప్ట్స్ ఆఫ్ ఈ. ద ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం ఏదైతే మనం అవేర్నెస్ ఇవన్నీ తీసుకుంటున్నామో దట్ కాన్స్టిట్యూట్ ద ఫస్ట్ ఈ వస్తుంది. అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఈ ఎన్ఫోర్స్మెంట్ కాంపోనెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైతే లాస్ ఉన్నాయో వాటిని ఎన్ఫోర్స్ చేస్తాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇందాక మనం డిస్కస్ చేసాం, ఆల్మోస్ట్ 5,000 రూపీస్ అనేది మనకి చలాన్ అవుతుంది. సో అండ్ డ్రైవింగ్ హెల్మెట్ లేకపోతే కూడా ఇట్ ఈస్ అరౌండ్ 1,035 రూపీస్ ఇందాక చెప్పారు కదా, ఆ విధంగా ఉన్నాయి. మీరు చూసుకుంటే స్కేల్ ఆఫ్ ద అంటే ద అమౌంట్ ఆఫ్ పెనాల్టీస్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్, పెరుగుతున్నాయి. అఫెన్సెస్ కూడా కొత్త అఫెన్సెస్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి. ఇంకా రీసెంట్ గా 2026 జనవరి 1 న్యూ ఇయర్ ఆఫర్ అనుకోండి, ఏంటి కొత్త ఈ స్కీమ్ అంటే హ్యాబిచువల్ అఫెండర్స్. అంటే ఒక 1 year 12 months పీరియడ్ లో మోర్ దెన్ 5 చలాన్స్ కనుక మీ పేరు మీద రైజ్ అయితే మీ లైసెన్స్ ఇంకా సస్పెండ్ అయిపోతుంది. ఆ అఫెన్స్ ఏదైనా కావచ్చు, సిగ్నల్ జంప్ అయినా ఉండొచ్చు, ఓవర్ స్పీడ్ అయి ఉండొచ్చు, వితౌట్ హెల్మెట్ అయి ఉండొచ్చు. 5 ఈ 5 కూడా మీకు దాటిపోతే మీ లైసెన్స్ సస్పెండ్ అయిపోతుంది. ఇట్ షుడ్ బి పాయింట్ రిమెంబర్. అండ్ ఇంజనీరింగ్ అంటే రోడ్ ఇంజనీరింగ్ వర్క్ సంబంధించిన ఈ ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఎమర్జెన్సీ కేర్. సో ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్, మనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ద క్రిటికల్ కాంపొనెంట్ వచ్చేసి ఎమర్జెన్సీ కేర్. అంటే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఒక టాపిక్ వచ్చింది గోల్డెన్ అవర్ అని. గోల్డెన్ అవర్ అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన ఫస్ట్ 30 to 1 hour 60 minutes ఇది పీరియడ్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఎందుకు గోల్డెన్ అవర్ అంటారంటే ఇందులో ద సర్వైవల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ రాహవీర్ అనే స్కీమ్ వచ్చేసి ద ప్రమోట్ ద పీపుల్ అండ్ టు మోటివేట్ ద పీపుల్ టు హెల్ప్ ఇన్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో ఈ స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత వీ హ్యావ్ సమ్ అప్రహెన్షన్స్, డౌట్స్ ఉంటాయి. ఒకవేళ హెల్ప్ చేస్తే ఏమైనా మనకి లీగల్ హారాస్మెంట్ కానీ, మనకి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం కానీ, మన పర్సనల్ డేటా అడగడం కానీ ఇలాంటి జరుగుతుందా, ఎందుకులే మనకి ఇది అని చెప్పేసి జస్ట్ ఇగ్నోర్ అండ్ విల్ పాస్ అవే. అంటే చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది, బట్ చేస్తే మనకి లేనిపోయిన కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయేమో, విల్ బి క్వశ్చన్డ్ అని చెప్పేసి చాలా మంది ముందుకు రారు. ఇవన్నీ అప్రహెన్షన్స్ ని తొలగిస్తూ గవర్నమెంట్ హెస్ కేమ్ అప్ విత్ స్కీమ్ కాల్ రాహవీర్ స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసి లీగల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరైతే యాక్సిడెంట్ విక్టిమ్స్ ని సేవ్ చేస్తారో వాళ్ళకి ఈ స్కీమ్ ప్రొటెక్షన్ ఇస్తూ, అండ్ దేర్ ఆర్ సర్టెన్ సేలియెంట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వి విల్ సీ అబౌట్ ఇట్. Yeah, sir, there is no legal and civil immunity. There is a legal and civil immunity only, and there is no obligation to identify. You are not compelled to disclose your personal information. ఒకవేళ మీరు ఇష్టం ఉంటే ఇట్ ఈస్ ఆల్ వాలంటరీ. మీరు ఇష్టం ఉంటే చెప్పాలి, లేకపోతే ఇట్ ఈస్ there is no need of obligation to disclose your personal data. And even కొన్ని సందర్భాల్లో విట్నెస్ గా ఉండాల్సిన అవసరం కూడా రాదు. And there is some హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా దే విల్ గివ్ అక్నాలెడ్జ్మెంట్. అండ్ అక్కడ వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ కేసెస్, ఇట్లా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ లో మనం కనుక పేషెంట్ తీసుకుని వెళ్ళినట్టయితే దెర్ ఇస్ నో నీడ్ టు పేమెంట్ కూడా. ఎటువంటి పేమెంట్ లేకోకుండా హాస్పిటల్ వాళ్ళు వాళ్ళని వెంటనే అడ్మిట్ చేసుకుని మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ స్కీమ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఈ స్కీమ్ సెలెక్షన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ద క్యాష్ ప్రైజ్ అనేది అంతకుముందు 5,000 రూపీస్ ఉండేది, దాన్ని 5 times మల్టిప్లై చేసి 25,000 అనేది క్యాష్ రివార్డ్ గా గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది. ద అమౌంట్ ఆఫ్ చూడండి, ఇంత గవర్నమెంట్ హెస్ టేకెన్ ద డిసిషన్ టు మల్టిప్లై ద award. Only the reason is to motivate the people to come up in these difficult times.
ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే మెయిన్ గా ఈ ఫస్ట్ గోల్డెన్ అవర్ లో ఎవరైతే రోడ్ అసిస్టెన్స్ మెడికల్ అసిస్టెన్స్ ఇస్తారో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. అండ్ యాక్సిడెంట్ షుడ్ బి సీరియస్ యాక్సిడెంట్. అది ఎలాంటివి అంటే కొన్ని ఉన్నాయి చూడండి, బ్రెయిన్ ఇంజురీస్ లేదా స్పైనల్ కార్డ్ ఇంజురీస్, డెత్, ఇలాంటి మేజర్ ఏవైతే ఉంటాయో అలాంటి కేసెస్ లో ఎవరైతే మెడికల్ అసిస్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి దే విల్ బి. అండ్ ఈ స్కీమ్ కూడా ఏమవుతుందంటే దెర్ విల్ బి ఏ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి మీరు ఇచ్చిన ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ని మొత్తం డిస్కస్ చేసే కమిటీ వాళ్ళు ఎవరైతే బెస్ట్ ఉన్నారో అందులో వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ విల్ బి ఏ నేషనల్ లెవెల్ ప్రైజ్ ఆల్సో. ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రహవీర్ అవార్డు వస్తుందో వాళ్ళకి నేషనల్ వైజ్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి 1 lakh rupees కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద స్కీమ్. సో మెయిన్ గా స్కీమ్ అనే కాదు, బేసిక్ గా ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్ టు హెల్ప్ ద ఫెలో సిటిజన్స్. సో మనంతా కాలేజ్ స్టూడెంట్స్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఫ్యామిలీ. సో మీకు ఎవరైనా ఏదైనా సీరియస్ యాక్సిడెంట్ ఎప్పుడైనా అయిందనుకోండి, మన ఫ్యామిలీనే ఉందనుకోండి, డెఫినెట్లీ వీ విల్ ట్రై టు హెల్ప్. సో ద సేమ్ థింగ్ వీ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో. సో రెస్పాన్సిబుల్ గా ఉండండి. ఖచ్చితంగా ఇటువంటి టైమ్స్ లో హెల్ప్ చేయండి ఇతరులకు కూడా. అండ్ నేను కూడా ఈ కాలేజ్ నుంచి పాస్అవుట్ అయ్యాను. 2012-16 బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి పాస్అవుట్ అయ్యాను. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఫ్రమ్ దిస్ కాలేజ్ కానీ మీ ఫ్రెండ్స్ కూడా చేసి ఎటువంటి మన పుల్లారెడ్డి కాలేజ్ ని ఏమంటారు జీరో అఫెన్స్ గా, అంటే ఎటువంటి హెల్మెట్ పెట్టుకోవడము ఒక ఏమంటారు రెస్పాన్సిబుల్ గా మీరుంటూ వేరే స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా. ఓకే, పుల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ ఆల్ రూల్స్ అన్నట్టు చేస్తారని లెట్ us హోపింగ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్స్. అందరికి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. సో దే విల్ కమ్ అప్ విత్ ఆల్ దర్ గోల్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ కెరియర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Myself, Babu Kishore, Assistant Motor Vehicle Inspector, Kurnool. So I don't take much of your time. Already మీరు మీ ఫేసెస్ లోనే తెలుస్తుంది. బట్ సింపుల్ గా కంప్లీట్ చేస్తా. మీకు ఎంతమందికి లైసెన్స్ ఉందండి? డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని వాళ్ళు ఎంతమంది? సో ఏం ప్రాబ్లం ఏంటండి మీకు లైసెన్స్ అప్లై చేయడానికి? సో సింపుల్ 4 steps ఉంటాయండి. పరివాహన్ సైట్కి వెళ్ళండి, అక్కడ సారథి పోర్టల్, సారథి నుంచి జస్ట్ 4 steps. మీ ఆధార్ నెంబర్ ఇచ్చారంటే డేటా ఫెచ్ అయిపోతుంది. అప్లికేషన్ నెంబర్, డాక్యుమెంట్ అప్లోడ్, ఫీ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్. జస్ట్ సింపుల్ 4 steps. మీకు అందరికీ సిస్టమ్ అలవాటు ఉంటుంది కాబట్టి పెద్ద ఇదేం కాదు, అది పెద్ద టాస్క్ ఏం కాదు. వీల్ సపోర్ట్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ పుల్లారెడ్డి అని చెప్పండి, త్వరగా కంప్లీట్ చేసి పంపించేస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం. ఓకే, సో హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్? యా, థ్యాంక్ యూ. సో ఈరోజు నేను ప్రెజెంటేషన్ వచ్చేసి కాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. యాక్సిడెంట్ జరగడానికి చాలా రీజన్సే ఉంటాయి. బట్ సింపుల్ గా మనం కొన్ని రోడ్ సైన్స్ ఫాలో అయ్యి ఎంతవరకు ఎలాంటి ఇంపాక్ట్ అండ్ యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు అని తప్పించుకోవచ్చు అనే దాని మీద మనం చూద్దాం. ఓకే, లైసెన్స్ ఎందుకు తీసుకోమన్నానంటే 5,000 రూపీస్ అండి. లైసెన్స్ లేకపోతే కాంపౌండింగ్ ఫీ 5,000 రూపీస్ అండ్ 3 months ఇంప్రిజన్మెంట్. సో థింక్ యువర్ సెల్ఫ్. చూద్దాం. 2021 లో మనకు టోటల్ గా 4,12,432 యాక్సిడెంట్స్ జరిగితే అందులో 1130 యాక్సిడెంట్స్ పర్ డే అండ్ 422 లైఫ్స్ లాస్ అయినాయండి. అందులో 1053 ఇంజురీస్ పర్ డే. సో ఇవన్నీ ఎలా రిడ్యూస్ చేయొచ్చు? జస్ట్ మనం సింపుల్ గా డిసిప్లిన్ పాటించి పేషెన్స్ తో ఉంటే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనం తగ్గించవచ్చు. మెయిన్ రీజన్స్ యాక్సిడెంట్స్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ డ్రైవింగ్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ రోడ్ నాలెడ్జ్, వితౌట్ నాలెడ్జ్ రోడ్ సైన్స్ పాటించకపోవడం, రోడ్ ఇంజనీరింగ్. అంటే ఎలా చెప్పచ్చు అంటే ఒక యూపీ ఎక్కడో చూసాము, అంటే మేజర్ కేసు 90 degrees టర్న్ పెట్టారు ఒకసారి ఫ్లైఓవర్ లో. అలాంటివి అండ్ ఇన్సఫిషియంట్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక డ్రైవర్ కి.
చాలా రెస్ట్ లేకపోతే చాలా వరకు డిస్ట్రాక్ట్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ మనకు 30 mg/100 ml లిమిట్, బట్ టోటల్లీ అవాయిడ్ డ్రంక్ అండ్ డ్రైవ్. మనకి సైన్స్ 3 టైప్స్ ఉంటాయి: మ్యాండేటరీ, కాషనరీ, ఇన్ఫర్మేటివ్. రెడ్ సర్కిల్స్ లో ఉన్నవి మ్యాండేటరీ, ట్రయాంగిల్ లో ఉన్నవి కాషనరీ, రెక్టాంగిల్ లో ఉన్నవి ఇన్ఫర్మేటివ్. సో మనం ఇప్పుడు ఒక్కొక్క రోడ్ సైన్ చూద్దాం, వాటి యొక్క పాటించడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ మనము రెడ్యూస్ చేయొచ్చో చూద్దాం. లైట్స్ ఆఫ్ చేసి సో మనకు ముఖ్యంగా బైక్స్ వచ్చేవాళ్ళు రోడ్ క్లియర్ గా లేనప్పుడు ఓవర్టేక్ చేయకండి. ముందు క్లియర్ గా ఉంది అని అనుకున్నప్పుడు ముందర వెహికల్ మనకు సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఓవర్టేక్ చేయాలి. ఇది స్టాప్ అండ్ గివ్ వే. ఈ వీడియోలో ఆటో అతను ఒక 10 seconds ఆగి లెఫ్ట్ అండ్ రైట్ చూసుకొని ముందుకు వచ్చిందంటే యాక్సిడెంట్ జరిగి ఉంటుంది కాదు. ఈ వీడియోలో రైట్ ఆఫ్ వే అంటామండి. మెయిన్ రోడ్ లో వచ్చే వెహికల్ కు మనం ముందు దారి ఇవ్వాలి. ఇది స్పీడ్ లిమిట్ మీకు తెలిసే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇదే చూస్తూ ఉంటారు మీరు హైవేస్ లో. మూమెంట్ మీరే ఉండేది అక్కడ. స్టూడెంట్స్ జాగ్రత్తగా ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా కాలేజ్కి వచ్చేటప్పుడు నిదానంగా వచ్చి నిదానంగా వెళ్ళండి. జీబ్రా క్రాసింగ్ ముఖ్యంగా మీరే ఇక్కడ ఆటో దిగి ఇటుపక్క రోడ్ క్రాస్ అవుతుంటారు, ఒకసారి చూడండి. మనం ఎప్పుడు కూడా రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు యూజ్ జీబ్రా లైన్స్, జీబ్రా క్రాసింగ్ అండి. ఎందుకంటే ఒకవేళ ట్రాఫిక్ ఉంటే అవాయిడ్, ట్రాఫిక్ లేకపోతే 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ క్రాస్ చేయండి. సీట్ బెల్ట్ ఉన్నప్పుడు ఎలాంటి సేఫ్టీ ఉంటుంది, లేనప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం చూద్దాం.
మరి సేమ్ క్వశ్చన్ మెకానికల్ వాళ్ళకే. సో ఇనర్షియా అనేది ఒకటి ఉంటుందండి, అవునా? వెయిట్ ఎక్కువ ఉన్నాడు, మూమెంటం ఎక్కువ ఉంటుంది, కాబట్టి అలాంటి మనం నియర్లీ 60 kgs ఉన్నాం అనుకోండి, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కాబట్టి సీట్ బెల్ట్ ఉన్నప్పుడు వీ కెన్ రిడ్యూస్ అనమాట. హెల్మెట్, ఈ వీడియోలో పెద్ద హెల్మెట్ ఉంది కానీ బైక్ వెనక ఫిక్స్ చేశాడు, అది ఉండి కూడా పెట్టుకోకపోవడం. హెల్మెట్ పెట్టుకుంటాం కానీ స్ట్రాప్ అనేది పెట్టుకోం, అలాంటి ఇంపాక్ట్ చూద్దాం. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారు. అందులో చాలా మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే తలకు గాయాలే మరణిస్తున్నారు. ఇటీవల హెల్మెట్ ప్రాముఖ్యత తెలుసుకొని హెల్మెట్ వాడకం పెరిగినప్పటికీ నాసిరకమైన హెల్మెట్ వాడటం మరియు హెల్మెట్ ఫిక్స్ పెట్టుకోకపోవడం వలన ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉన్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. కాబట్టి బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు నాణ్యమైన ISI మార్కు గల హెల్మెట్ నే ధరించండి. హెల్మెట్ పెట్టుకునేటప్పుడు వదులుగా కాకుండా టైట్ గా తలకు అతుకుని ఉండేలా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ స్ట్రాప్ లో టైట్ గా కట్టి క్లిప్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా అయితే ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికీ కూడా కింద పడినప్పుడు హెల్మెట్ ఊడిపోకుండా ఉంటుంది. బండి నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, సురక్షితంగా గమ్యం చేయండి. కొంతమంది హెల్మెట్ ఉంటుంది బట్ పెట్టుకోకుండా ముందర పెట్టుకుని ఉంటారు. చాలా వరకు స్టూడెంట్స్ అడిగారు, ఎందుకు మీరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు అంటే, సార్ హెయిర్ ఫాల్ ఉంది సార్ అంటారు. సో మనకి హెయిర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హెడ్ అనమాట. హెయిర్ మళ్ళీ వస్తుందండి, కానీ హెడ్ అనేది ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రాదు మనకి. మనం హెల్మెట్ పెట్టుకుంటే ఎలాంటి రిస్క్ ని అవాయిడ్ చేయొచ్చు.
ఇందాక చెప్పానండి, రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఒక డ్రైవర్ కు. మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కూడా మధ్యలో మనకు 100 కిలోమీటర్స్ కి ఒకసారి గ్యాప్ తీసుకొని ఒక ఫ్రెష్ అవ్వడం, కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ లో తిరగడం అలాంటివి చేసి మళ్ళీ జర్నీ రిజ్యూమ్ చేయాలి. రెస్ట్ లేకపోతే మనకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూడండి ఒకసారి. Driving under influence of alcohol. ఆల్కహాల్ అనేది మన బ్రెయిన్ ఫ్రంటల్ లో డిస్టర్బ్ చేస్తుందండి. దానివల్ల మన జడ్జిమెంట్ అండ్ ఇంపల్స్ కంట్రోల్ దెబ్బతింటాయి. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ ఆల్కహాల్ వైల్ డ్రైవింగ్. మనకు డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను ఇందాక. లేన్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంటో చూద్దాం. కంప్లీట్ చేద్దాం సార్. సో ఫాలో ట్రాఫిక్ రూల్స్, స్టే ఫోకస్డ్, కీప్ డిస్టెన్స్. మనకు హైవేలో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ కి వెహికల్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వేర్ యూజ్ సిగ్నల్స్ అండ్ వేర్ సీట్ బెల్ట్స్. పెడెస్ట్రియన్ ఇస్ కింగ్ ఆఫ్ రోడ్ అండి. సో పెడెస్ట్రియన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం తర్వాత వెళ్ళాలి. అవాయిడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ డిఫెన్సివ్లీ. అవతల వ్యక్తి తప్పు వల్ల కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అవతల వ్యక్తి జాగ్రత్త కూడా మనమే పాటించి ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. అండ్ మేనేజ్మెంట్ నాకు రిక్వెస్ట్, నేను నా భారతదేశ భావి పౌరుల భద్రతా రీత్యా అనుదినము రహదారి నియమాలను పాటిస్తూ అందరికీ సూచనలు చేస్తూ ఇతరులను చైతన్యపరుస్తూ వ్యవహరిస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన రహదారి నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించనని, దీనికి నిత్యబద్ధుడనై ప్రవర్తిస్తాను. రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు నా భద్రతతో పాటు ఇతరుల భద్రత కూడా నా భద్రతగా భావిస్తానని ఈ రోజున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.